ఇదిగోండి ఎండుమిరపకాయలు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి, కొంచెం నీళ్లు పోసుకోవాలి. దీంట్లో 2 రకాల మిరపకాయలు వేసాను. మామూలు రెగ్యులర్గా వాడుకునే ఎండుమిరపకాయలు, ఇవేమో చూసారు కదా ఇలా ఉన్నాయి. ఇవి బాడిగా మిర్చి అంటారనమాట. ఇవి కలర్ కోసం వేసాను, కారం ఏమి ఉండవు. ఇదనమాట. శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకుంటే పొద్దునకి నాని ఉంటాయి అన్నమాట. ఇది మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పు పోసుకుని ఇదిగోండి ఈరోజు చేసింది కురుకురే వడియాలు కూడా పెట్టాను. ఇది నా మనవరాలికి ఇష్టమైన కురుకురే వడియాలు. లాస్ట్ టైం పెట్టినప్పుడు కొద్దిగా కారం వేసి పెట్టాను. ఇప్పుడు అస్సలు కారం వేయలేదు, ఎందుకంటే పాపాయి తినలేదు కదా, అందుకని కారం లేకుండా కమ్మగా పెట్టాను అనమాట. చాలా రుచిగా ఉంటాయి. ఇవాళ పొద్దున్నే పెట్టాను. అయితే ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. రేపు కొంచెం ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా సౌండ్ వస్తుందోనో. ఇదనమాట మేము రోజు చేసే పని ఇది. నేను మావారు, ఇది నా బుక్, మావారి బుక్ ఇంకొకటి ఉంది. ఇవి రాసుకుంటామన్నమాట, రామకోటి రాస్తామన్నమాట. ఎందుకో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఎన్నిసార్లు బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టినా అలా అయిపోతూనే ఉన్నాయి. పెట్టడం అయిపోవడం. ఇది ఎప్పుడే ఈ సమ్మర్లో 4వ సారి అండి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టడం. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, అంత బాగుంటున్నాయి అనమాట. బాగుంటేనే కదండి పదే పెట్టుకుంటారు. మనం పెడుతుంటే అలా అయిపోతున్నాయి. సో ఇది 2 గుమ్మడికాయలు అనమాట. 2 బూడిద గుమ్మడికాయలు మళ్ళీ తీసుకొచ్చి దాంతో మళ్ళీ వడియాలు పెట్టడానికి ఇలాగ ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇది తరిగేసుకుని రాత్రి అంతా ఉప్పులో వేసి మూట కట్టి పెడితే నీరంతా దిగిపోతుంది. గుడ్డలో మూట కట్టి దాని మీద బరువు పెట్టాలి. ఇదంతా ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను. నేను మొత్తం వీడియో అంతా ఏం చూపించలేండి. సరే మళ్ళీ నేను తెచ్చుకున్నాను కదా, చూపిస్తున్నాను అనమాట. అంటే ఎన్నిసార్లు చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చేశాను ఇప్పటికి వచ్చి బూడిద గుమ్మడికాయ వడియాలు. పచ్చిగా అయిపోతున్నాయి పెట్టినప్పుడు. ఈసారి 2 కాయలు ఒకేసారి పెట్టేస్తాను అనమాట. పెడితే ఇంకేసారి పచ్చి తినకుండా ఎండిపోయిన దాచుకుంటే సాంబార్లోకి, పప్పుల్లోకి, పులుసుల్లోకి, అన్నింటిలోకి బాగుంటుంది కదా, అలా దాచేద్దామని చెప్పి ఇప్పుడు 2 గుమ్మడికాయలు తీసుకొచ్చి పెడతాను అనమాట. ఇవి బాగున్నాయండి, ముదిరాయి బాగానే ఉన్నాయి. ఇవి నిల్వ ఉంటాయి అనమాట. ఇలా తరిగేసుకుని అప్పుడే ఒక కాయ తరిగేస్తాను, ఇంకో 2వ కాయ తరుగుతున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 10 అయింది ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే బయటకి వెళ్ళి పని మీద బయట పని అంతా చూసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత టిఫిన్లు అయ్యి తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చుని నేను తరుక్కుంటున్నాను అనమాట. తరిగేసుకుని ఉప్పు వేసి గుడ్డలో మూట కట్టేసి ఒత్తు పెట్టేసి పడుకుంటే పొద్దునకి మొత్తం పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. రాత్రే మినపప్పు నానబోసుకోవాలండి. ఈ 2 కాయలకి నేను ఎంత మినపప్పు నానబోసాను అంటే, ఒక గ్లాస్ ఉంటుంది కదండి, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పు నానబోసాను. అలాగే ఒక ఎన్ని ఎండుమిరపకాయలు, పండుమిరపకాయలు ఉంటే సరే, పండుమిరపకాయలు లేవనుకోండి, నా దగ్గర పండుమిరపకాయలు లేవు. ఎండుమిరపకాయలు రాత్రి నానబెట్టుకుంటాను అనమాట. ఒక 8 ఎండుమిరపకాయలు నానబెట్టేసుకుంటాను. నానబెట్టుకుంటే పొద్దునకి మెత్తగా అయిపోతాయి కదా, అది పండుమిరపకాయలాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి చిన్న ఉపాయాలు ఆలోచించి చేసేసుకుంటూ ఉంటాను అనమాట. పండుమిరపకాయలు పేస్ట్ రేపు పొద్దున్న మిక్సీలో వేసుకుంటాను. నానబెట్టిన మినపప్పు పొద్దున్న గ్రైండ్ చేసుకుని ఇవి పొద్దున్నకి పొడిగా అయిపోతాయి కదండి, అవి కలిపేసుకుని మనం మినపప్పు రుబ్బేసుకుని వడియాలు కలిపేసుకుని పెట్టేసుకోవచ్చు. మన వీడియో ఉందండి, మా అక్క వాళ్ళ ఇంట్లో BHLలో నేను, మా మావయ్య కొడుకు, మా అత్తయ్య అందరూ కలిపి పెట్టిన వీడియో ఉంటుంది. సరదాగా ఉంటుంది, భలే నవ్వుగా ఉంటుంది. చూడండి, ఆ వీడియో చూడండి. ఎవరికైనా తెలియకపోతే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంత వివరంగా క్లియర్గా చూపించాను. చాలా గుల్లగా ఉంటాయండి వడియాలు అనేది, చాలా గుల్లగా. ఇంత వడియం కూడా అంత వడియం పొంగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అందుకే నేను ఇన్నిసార్లు పెడుతున్నాను, పెట్టినట్టు అయిపోతున్నది అనమాట. అందుకని పెడుతున్నాను. సో ఈసారి ఇవి మాత్రం దాచిపెట్టేస్తాను. ఇంకా దాచిపెట్టేసి నేను మా అమ్మాయికి పంపించాలి. ఇవి ఈరోజు ఇంకోటి వడియాలు కూడా పెట్టానండి. అది ఇంక మీకు చూపించలేదు, మన ఛానల్లో ఉంది వీడియో. కురుకురే వడియాలు పెట్టాను అనమాట. అవి కూడా పెట్టాను. ఇంకా అలా ఒక్కొక్కటి 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మరి అయిపోతున్నాయి అన్నీ, నేను చేయమంటున్నాయి అవన్నీ అయిపోతుంటే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా వర్షాలు వచ్చేస్తాయి కదా, అందుకని ఇంకా ఇప్పుడు పెట్టేసుకోవాలి. వర్షాలు వస్తే కనుక మనకి వడియాలు పెట్టుకోవడానికి ఉండదు. ఎండలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి కదా. ఇంకా ఇంకొక 4-5 రోజుల్లో అన్నీ ముగించేస్తానండి. వడియాలు పెట్టడం, వడియాల పర్వం పూర్తి అయిపోతుంది. ఇంకా దీంతో కంప్లీట్ చేసేస్తాను. ఇంకా సగ్గుబియ్యం వడియాలు పెట్టాలి. ఇంకా
సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మీకు చెప్తున్నాను. ఇదనమాట. కొంచెం తరగడం ఇవి కష్టమే, నాకేమో కత్తిపీటతో తరగడం అయితే రాదు, అందుకని ఇలా కూర్చుని దీంతో తరిగేసుకుంటున్నాను. ఇలా జాగ్రత్తగా తరుక్కోవాలి. గింజలు వద్దనుకున్న వాళ్ళు గింజలు తీసేసుకోండి. నేను కొంచెం గింజలు వేస్తాను, కొంచెం గింజలు లేకుండా కూడా చేస్తాను. ఇన్ని గింజలు కొద్దిగా తీసేస్తాను అనమాట. గింజలు వేసుకుంటే మంచిగా కరకరలాడుతూ బాగుంటుంది. మొన్నసారి ఆనియన్ పెట్టానండి, ఉల్లిపాయ వడియాలు పెట్టాను అనమాట. ఈసారి ఇంక ఉల్లిపాయ లేకుండా మామూలుగా ఉత్తే గుమ్మడికాయ వడియాలే పెడతాను. ఇదండి ఈ విషయం అనమాట. ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను. ఏం చేస్తున్నాను అంటే, నా వీడియోలు రావట్లేదు కదా, కొంచెం బిజీ వల్ల వీడియోలు రావట్లేదు. మేము అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం, సో అందుకని వీడియోలు రావట్లేదు అనమాట. ఈసారి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడుతూ ఉంటాను వీడియోలు. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకి వచ్చానమాట. సో ఇదండి నేను చేసే పని. ఇవాళంతా ఇంకొక గంట సేపు కష్టపడి కట్ చేసుకోవడం అయిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుని రేపొద్దున పెట్టుకుంటాను. ఇంకొకటి కూడా చెప్తానండి, మీరు రాత్రే కష్టపడక్కర్లేకుండా ఇలాగ మూట కట్టాక లేకుండా కట్ చేసేసుకుని మీరు పొద్దునైనా సరే, ఎండ బాగా వస్తుంది కదా, ఎండలో బాగా పలుచగా పోసేసుకోండి. ఒక బట్ట మీద వేసేసుకుని పలుచగా పోసేసుకుంటే ఎండిపోతాయి కాస్త. ఇవి నీరంతా ఇది మొత్తం డ్రై అయిపోయినట్టు అయిపోతాయి, పొడిపొడిగా వస్తుంది ఇది. అప్పుడు మీరు మినప్పిండి కలుపుకొని కూడా వడియాలు పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. సో మాకు ఎప్పటి నుంచో మాకు అమ్మ వాళ్ళు పూర్వం నుంచి ఇలాగ పెట్టడం అలవాటు అనమాట. అందుకని ఇంకా పద్ధతి మార్చడం ఎందుకు లేదని చెప్పి ఈసారికి ఇలా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏమో అట్లా పెట్టుకుందాం మనం. ఎండలో పెట్టుకుని నీరంతా వేస్ట్ అయిపోకుండా, దీన్ని నీరంతా పోకుండా ఇంకా దానికే ఎండబెట్టేసేలాగా ఆ వడియాలు అలా పెట్టుకుందాము. ఇప్పుడే మీరు ఎవరైనా అలా పెట్టుంటే కనుక నా కామెంట్లో తెలియజేయండి, ఎలా వచ్చినాయి ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా నేను కట్ చేసేసుకుని వడియాలు రేపొద్దున పెట్టేసుకుంటాను. పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఒక చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను. సరేనా, ఉంటాను. బాయ్ బాయ్.